సుదర్శన్ గారి జన్మదినం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్ణయ కార్యక్రమాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నౌపేట్ మండలంలో అన్ని గ్రామాల్లో వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే శానిటరీ సఫాయి కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేయడం జరిగింది. యువకులు అధిక సంఖ్యలో రక్తదానం ఇవ్వడం జరిగింది. సార్ బర్త్డే సందర్భంగా సారు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతో మూడేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి అందరి దీవెనతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గతంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన రైతుల పట్ల వ్యవసాయదారుల పట్ల ఎప్పుడు చల్లగా ఉంటుండే. ఎర్రకుంట ప్రాజెక్టు కానీ, కాలువలు నిర్మించడం కానీ, అలీసాగర్ లిఫ్టిగేషన్ కానీ ఎన్నో ఉపయోగపడే పనులు చేసిండు. అట్లనే ఇప్పుడు కూడా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా ప్రకటించడం జరిగింది. నిన్న మొన్నటి దాకా 1,00,000 రూపాయలు రుణమాఫీ అవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 15లో కూడా మిగతా వారందరికీ అవుతుందని గట్టిగా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అన్ని గ్రామాల నుంచి రైతులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శానిటరీ సఫాయి కార్యక్రమంలో రెయిన్ కోట్లు పంపిణీ చేయడం జరిగింది. కేక్ కట్ చేసుకొని ఉత్తర గ్రామ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు పెద్దలు సుదర్శన్ గారి యొక్క జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి పొద్దున్నే ఉదయం 8 గంటలకు నీలకంఠేశ్వర ఆలయంలో అర్చనా కార్యక్రమంతో మొదలై మరి అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు స్కూళ్ళల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమము, అదేవిధంగా విద్యార్థుల కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అంటేనే రైతు నాయకుడు, రైతు పక్షపాతి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన వెలుగున్నాడు కాబట్టి, ఆయన నిండతో ఉన్నారు కాబట్టి రైతుల పక్షాన ఈరోజు అందరూ కూడా సంతోష వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. మరి పొద్దున్నే మనము నైపేటలో జరుపుకోవడం జరిగింది. ఏదైతే సఫాయి గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్ల పంపిణీ కానీ, కేక్ కటింగ్ కానీ అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకొని మరి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ హాల్లో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యువజన కాంగ్రెస్ నాయకులు బాబు, ఈశ్వర్ వీళ్ళందరూ కూడా ఒకటి సుదర్శన్ రెడ్డి గారి పేరున వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై మంచి ఒక పాటను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. వారికి పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా మరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అండదండలు సుదర్శన్ రెడ్డికి ఉండాలని చెప్పేసి, నిరంతరంగా వారి సేవలు మనకు కొనసాగాలని చెప్పేసి మరి ఇప్పుడే మా గోవర్ధన్ రెడ్డి గారు ఇంతమంది చెప్పడం జరిగింది. త్వరలో మంత్రి కాబోతున్నాడు. చాలామంది నిరుపేద కుటుంబాలకు ఎన్నో సహాయకాలు జరుగుతాయి కాబట్టి ఇల్లు లేని వారికి ఇల్లు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు, ఎవరైతే రుణమాఫీ కొందరు కాలేదని చెప్పేసి బాధపడుతున్నారో ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.